ఈ 15 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నటువంటి సమయంలో ఈ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కోరికకు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయం ముందు కొన్ని వారి తండ్రి గురించినటువంటి లేదా వారి భర్తల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి గురించి కొన్ని మాటలు పంచుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. సమీక్ష దేవుడికి, సమీక్ష గారికి ఆశ్చర్యంగా చేసి అలాగే సంతోషపడి ఉన్నారు. ఈ మా నాన్నగారు ఏదైతే ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళినారు. ఒక 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద మేము వెళ్ళిపోయి ఉన్నాము. వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి విడిచి అక్కడికి వెళ్ళాము. అందరం చిన్నపిల్లలని ఆ ప్రాంతానికి వెళ్ళాము. హౌసింగ్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము అందరం చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా కష్టం చేత మమ్మల్ని అందరినీ పెంచి ఈ స్థితిలో వరకు ఉంచారు. అలాగనే దేవుడి విషయంలో మా నాన్నగారికి ఏదైతే అనారోగ్యం వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడే చావు బ్రతుకుల నుంచి దేవుడు కాపాడాడు. ఆయన బ్రతికించి ఆయన సేవల నిమిత్తం సేవకు వాడుకున్నాడు. ఆయన సేవ పరిచర్యలో దేవునికి ఏదైతే నమ్మకంగా దేవుని పరిచయం ఉన్నాడు. కొన్ని సమయంలో ఒకనొక సమయంలో బాగా గుండె ప్రాబ్లం వచ్చి చనిపోతారు. అందరూ వచ్చి చూసి వెళ్ళండి అన్నప్పుడు అందరూ వచ్చి చూశారు, వెళ్ళారు. మీరు చనిపోతారని చెప్పేసి అని చెప్పారు. ఇంకో 3 రోజులు 4 రోజులు బ్రతుకుతారని చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఆ రాత్రికాల సమయంలో నిర్ణయం తీసుకున్నాడు, ప్రభా నేను బ్రతికితే నీ సంపూర్ణ సేవ చేస్తాను ప్రభా, నన్ను బ్రతికించి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గుండెలో హోల్ అయితే ఏదైతే ఉందో అది దేవుడు మందు ద్వారా ప్రత్యక్షం చేసి దేవుడి స్తోత్రం కలుగుగాక. అలాగే దేవుని అసత్యం మీద ఏది లేదన్నట్టు దేవుడు అది హార్ట్లో దేవుడు డాక్టర్లు చనిపోతారు 3 రోజులు చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు పడుతుంది. అది దేవుని కృప వల్ల ఆయన ప్రార్థన. అలాగే మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు వాళ్ళు మా నాన్నగారు ఎప్పుడు 3-4 గంటలు లేసి మా కుటుంబం గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా గురించి నా బిడ్డలు ఎప్పుడు దేవునిలో ఉండాలి, దేవుని పరిచయం చేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అయితే అక్క కూడా దేవుని పరిచయంలో ఉంది. నేను మాత్రం ఈ లోకానుసారంగా జీవిస్తున్నవాడిని. ఈ లోకాన్ని ప్రతి అలవాట్లు తాగుడు అన్ని ప్రతి అలవాట్లు నాకు ఉన్నాయి. ప్రతిసారి చెప్పాడు, నేను ఒక దేవసేవకున్నయ్యా, నువ్వు మందిరానికి రా అని చెప్పి ఎన్నోసార్లు పడుతున్నాను. బాప్తిసం తీసుకో మారు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా నేను వినేవాడు. అయినా కానీ మారుగా ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 2010 ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరూ పాస్టర్కి కనీసం ఒక 250 మంది పాస్టర్ వచ్చారు. అంటే ఒక సేవకుడు చనిపోతే ఒక సేవకునికి ఇంతమంది సేవకులు ఆదరిస్తారా? చాలాసార్లు చెప్పాడు, అయ్యా నేను సేవకి ఒక కుమారుడిని కొడితే నేను సేవకి ఇస్తానని చెప్పాను. నా మాట నెరవేర్చి చాలా మనసులో అడిగి వచ్చిన వాళ్ళందరూ చెప్పాను, నీ గురించి చెప్పాను రోజు లేదయ్యా, నా కొడుకు గురించి ప్రార్థన చేసి నేను సేవకి ఇచ్చాను. నా కొడుకు సేవకుడు కావాలి, నా కోరిక అని చెప్పేసి వచ్చిన పాస్టర్ అందరూ అదే చెప్పారు. మీ నాన్నగారు ప్రతి విషయంలో ఇది నాకు చెప్పేవాడయ్యా, ఆయన కోరిక అంటే ఏం లేదు, సేవ చేయాలి. వారందరూ ప్రతి వారు చెప్పి మాట్లాడుతుంటే మా నాన్నగారు ప్రతి నిమిషంలో నా గురించి ఇంత బాధపడేవాడా, నా కొడుకు లోకానుసారంగా జీవించడానికి వీలేదు, లోకంలో చనిపోవడానికి వీలేదు, ఆయన సేవ చేయాలి అని ఇంతమంది పాస్టర్ చెప్తున్నారంటే ఆయన అంతగా మమ్మల్ని ప్రేమించడం మా కుటుంబాన్ని. అంటే ప్రతి విషయంలో మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి ఆయా సంవత్సరంలో నిర్ణయం తీసుకున్న ప్రభా, వారి నిశ్చితం ఏమైందో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి 6 రోజులు ఉపవాసంలో ప్రార్థన చేశాను. నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన జాన్ పాస్టర్ అన్నారు. ఆయన దగ్గర ఆయన చర్చికి ఆయన చెప్పాడు, అయ్యా నా కొడుకు నీకే అప్పచెప్తున్నాను, నా కొడుకు సేవ చేసే బాధ్యత నీదే అని చెప్పి చెప్పాడు. ఆయన దగ్గర ఏం చేయను 2011లో బాప్టిజం తీసుకున్నాను జనవరికి. ఇక ఆయన దగ్గర ఉండిపోయాను. కొద్ది ఆయనతో సావాసంలో ఆయనతోనే కలిసి ఉన్నాము. ఆయన దగ్గర ఒక 6 నెలలు ఆయనతో సంవత్సరం పాటు చెప్పుకొని ఈ లోకంలో అన్నిటికీ దూరం చేసేసి ఇంకా ఆయనతోనే సావాసం కలిసి ఆయన సేవకునిగా చేశారు. హల్లెలూయా.
ఈ లోకంతో నీకు ఇంకా సావాసం లేదు. మీ నాన్నగారి కొడుకు ఏదైతే ఉందో సేవకుడు కావాలని చెప్పేసి ఆయన ఆశ నెరవేర్చాను. ఇక 2011లో బైబిల్ పట్టుకుని వార్త ప్రకటించిన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రతి విషయంలో నిలబడి మా కుటుంబం ఇంతవరకు దేవుళ్ళు నేను నా కుటుంబము నా పేరు అందరూ దేవుళ్ళు అంటే ఈరోజు ఆయన ప్రార్థన వల్లనే, ఆయన మోకాల ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన వల్లనే ఈరోజు నిలబడి అనేకులు స్వార్థ చెప్తున్నారంటే అనేకుల గురించి కొన్ని సమస్యలు అయ్యా వారి వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, పెద్దల వాళ్ళని వచ్చి మోకరించి ప్రార్థన చేసుకునే సమస్యలు చెప్పారు. అంటే ఈ స్థితి రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారు చేసిన ప్రార్థన, వారి ప్రార్థన వల్ల ఈ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా 2 అక్క గురించి 3 అక్క గురించి కూడా మీకు తెలుసు. వారి భర్తలు కోల్పోయిన వచ్చిన వయసులోనే వారు అనుకోకుండా వారి జీవితంలో వాళ్ళు దేవుళ్ళు వాళ్ళని వారి కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు తగిన కాలంలో. ఎందుకంటే సమయం ఉంది, మన భర్తల గురించి ప్రార్థన చేసిన సమయం ఉంది, కానీ దినదినము సమయం దాటిపోతుంది. వారు జ్ఞాపకం చేసి ఎన్నోసార్లు ప్రార్థించారు కానీ మనం ఏదైతే ఉపవాసం మా తల్లి గారు ఎన్నో విషయాలు మొదలుచి ప్రార్థన చేశారు నా బిడ్డల గురించి. అలాగనే మా అక్కల జీవితం జరిగిన జీవితంలో ఎవరికి జరగకూడదని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారి చిన్న వయసునే కోల్పోయారు. అంటే వారు లోకంతో సావాసం చేశారు, లోక వ్యసనానికి వారు లొంగారు. వారి గురించి గట్టిగా ప్రార్థన చేసుకోలేక నిర్ణయం క్రమం లేక అంటే పట్టుకోలేక ప్రార్థన చేయక వాళ్ళు కోల్పోయారు. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, నా కుటుంబంలో జరిగినట్టు ఏ కుటుంబానికి అన్యాయం, 2 భర్తలను కోల్పోయారు వాళ్ళు, ఏ కుటుంబంలో జరుగుతున్న ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి. నేను ప్రతి సిస్టర్ కూడా అడుగుతామా, మీ భర్త గురించి ఉపవాసం మీరు ప్రార్థన చేయాలి, పడుకుంటున్నా ఈ భర్తను మార్చుకో, ఈ లోకం సావాసం కదమ్మా. ఈ లోకంలో చిన్న వయసులోనే ఎంతో మంది కోల్పోతున్నారు కాబట్టి ప్రార్థన చేయమని చెప్పి ప్రతి వారు చెప్తున్నారు. జ్ఞాపకం చేసుకుంటే ఈ దేవునితో సత్యమైన ఏది లేదు. కాకపోతే మన చేతుల ద్వారా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం, ప్రార్థన లేదు. తల్లిదండ్రుల మాట కావచ్చు, ఏ విషయం కాబట్టి నా కుటుంబం గురించి మా అత్తల గురించి ప్రార్థన చేయండి. దేవుడు వారికి ఏ ఆధారం లేదు కాబట్టి దేవుడు వారికి ఆధారం. అలాగనే ఈరోజు ఇలాంటి ప్రార్థన గురించి ఏర్పరచిన కార్యక్రమం మా అన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నాయా, సరే నాన్న చనిపోయి 5 సంవత్సరాలు అయింది, ఒకసారి కూడా డబ్బులు మనం ప్రార్థన చేశారు కాబట్టి ఈసారి పెడదాం అన్నారు. ఆ సమయంలో నా దగ్గర ఏం దొరకలేదు, డబ్బులు కూడా దొరకలేదు, కానీ దేవుడు సమకూర్చాడు ఆ టైంకి. అందరూ కలిసి అన్నదమ్ములు కలిసి మనం ప్రార్థన పెట్టండి, నాన్న జ్ఞాపకం చేస్తాను అని చెప్పేసి మా 6 అన్నదమ్ముల గురించి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేయండి. మేమందరం దేవుని సన్నిధిలో ఉండాలి, మా కుటుంబాలు కూడా దేవునిలో కట్టబడాలి. దేవునికి వ్యతిరేకమైన జీవితంలో మేము ఏ విషయంలో కూడా చేయకుండా దేవునికి లోబడి దీవించబడాలని చెప్పి మా కుటుంబాల గురించి ప్రార్థించండి. నా సేవ పరిచయాల గురించి జ్ఞాపకం చేసుకుంది. ఇంకా అనేక ప్రాంతాల స్వార్థ గురించి ఈ మినిస్ట్రీలో రూబెల్ మినిస్ట్రీలో దేవుని పరిచయాలు మేము కొనసాగుతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రాంతంలో అయ్యగారు ప్రార్థన చేసి ఒక అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, నేను సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాను, ఆ ప్రాంతం నుంచి వచ్చానని చెప్పినప్పుడు వారు ఆశ్రయించి వారి 3 మందిలో ఉన్నప్పుడు వారు ఒకటే అనుకున్నారండి, మనకి ఎందుకు ఒకటి లేని వారి కూడా ఇద్దాం కదా, వారు కూడా సేవలో ఎదగాలి కదా, మన ప్రాంతానికి మన సొంత గ్రామానికి వచ్చాం, మనం నమ్ముకొని వారు వచ్చి ఉన్నారు కనుక వారు కూడా అవకాశం ఇవ్వాలి, వారు ఏమనంతరం మనం ప్రోత్సహించాలి. ప్రతి విషయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేకపోవచ్చు, ఏదైనా విషయంలో ఆర్థిక విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో పెద్ద గారిని బలపరిచి ఆర్థిక సాయం విషయంలో కావచ్చు, వారు ఈరోజు ఇంతవరకు కూడా మా కుటుంబాన్ని నన్ను పరీక్షించుకోవడానికి ప్రతి విషయంలో కూడా ఆదుకుంటూ చేస్తున్నారు. వారి కుటుంబం గురించి కూడా దేవుడు ఇలాగనే ఈ సావాసం మన రూరల్ మినిస్ట్రీస్ లో ఎల్లప్పుడూ కొనసాగి అనేక ఆత్మ రక్షించే వాటిని మేము అందరం కలిసి వెళ్ళాలని చెప్పేసి మా గురించి ప్రార్థించవలసిన సాక్ష్యం ఉపయోగించింది.